నమస్కారం టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో ఘనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. కాకినాడలో ప్రభుత్వ నిధులతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ ప్రెస్ భవన్ ను జర్నలిస్టులకు అంకితం చేసిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. నాలుగవ రోజుకు చేరుకున్న కాకినాడ బార్ అసోసియేషన్ న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలు. ప్రజల ఆస్తులకు భద్రత లేని ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలి. వివరాల్లోకి వెళ్తే, ప్రజల ఆస్తులకు భద్రత లేని ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలని కోరుతూ కాకినాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నాలుగవ రోజుకు చేరుకున్నాయి. దీనిలో భాగంగా దీక్షా సభ నుండి ర్యాలీగా బయలుదేరి జిల్లా పరిషత్ సెంటర్ వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం విశ్వేశ్వరరావు మాట్లాడుతూ, ఏపీ ప్రభుత్వం చీకట్లో తీసుకువచ్చిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రజల ఆస్తులకు భద్రత లేదని తెలిపారు. ఈ చట్టంలో ప్రభుత్వం నియమించిన అధికారులకు సివిల్ చట్టం పట్ల అవగాహన లేకుండా ప్రజా ప్రతినిధుల చెప్పుచేతల్లో పనిచేసే ప్రమాదం ఉంటుందన్నారు. ఆస్తి విషయంలో తగాదాలు వస్తే కోర్టును ఆశ్రయించే హక్కుని కోల్పోతారని, ఆస్తి అమ్మాలన్నా కొనాలన్నా ఆస్తిపై అప్పు తెచ్చుకోవాలన్నా అధికారి అనుమతి ఉండాలని తెలిపారు. ఆస్తి పలానా వ్యక్తిదని అధికారి నిర్ధారణ చేసిన 2 ఏళ్లలో సవాల్ చేసుకోవాలి, లేదంటే ఆస్తిపై హక్కుని కోల్పోవడమేనని అన్నారు. అధికారి నిర్ణయంలో అన్యాయం జరిగిందంటే నేరుగా ట్రిబ్యునల్కి మాత్రమే వెళ్ళాలి. ట్రిబ్యునల్కి వెళ్లడం సామాన్యునికి సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు. ఈ చట్టం పూర్తిగా రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు హరించేదని, ప్రజలందరూ రాజ్యాంగ హక్కుని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మన రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి యాక్ట్ 27/23 అని ఒకటి చట్టాన్ని చేయడం జరిగింది. ఈ చట్టం ప్రకారం యాజమాన్య హక్కులకు సంబంధించి ఏదైనా వివాదాలు కానీ వచ్చినట్లయితే ఆ వివాదాలన్నింటినీ కూడా మామూలు సివిల్ కోర్టుల్లో పరిధిని తగ్గించి పూర్తిగా రెవెన్యూ ఆఫీసర్స్ చేతులకి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే ఏపీ టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అని చెప్పేసి ఒక పోస్ట్ని క్రియేట్ చేయడం జరిగింది. దానికి రెవెన్యూ ఆఫీసర్స్నే ప్రిసైడింగ్ ఆఫీసర్గా పడడం జరిగింది. కాబట్టి ఒక గజం ఉన్నటువంటి యజమాని దగ్గర నుంచి 100 ఎకరాలు ఉన్నటువంటి యజమాని వరకు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి స్థిరాస్తులకు సంబంధించి, ఇళ్లకు సంబంధించి, బిల్డింగ్లకు సంబంధించి ఏదైనా వివాదాలు వచ్చినట్లయితే ఆ డిఆర్ఓ ముందే వివాదాలు మనం పెట్టాలి, వాళ్ళే పరిష్కరిస్తారు. ఇలా పరిష్కరించితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయ ప్రాబల్యం పెరుగుతుందని, ఏ ప్రభుత్వాలున్నా రాజకీయ ప్రాబల్యం పెరిగి సామాన్య ప్రజలకి న్యాయం జరగదనే ఉద్దేశంతో అదే కోర్టుల్లో జరిగినట్లయితే పూర్తిగా సాక్ష్యాలన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఒక తీర్పు రావడం జరుగుతుంది. ఈ చట్ట ప్రకారం ఆ అవకాశం లేదు. అంచేత సివిల్ కోర్టులు యూజ్ చేసుకుని హౌసింగ్ చేయడానికి వ్యతిరేకంగా ఈ నిరసన ప్రదర్శన చేయడం జరుగుతుంది. కాకినాడ సిటీ ప్రజా సమస్యలను తెలుసుకుంటకు, కార్యకర్తలను నాయకులను సమన్వయం చేసుకుంటకు సంజయ్ నగర్లో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. సంజయ్ నగర్లో 4వ డివిజన్ నుండి 13వ డివిజన్ వరకు ఒక క్లస్టర్గా ఏర్పరిచి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ద్వారంపూడి వీరభద్రారెడ్డి, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ ముఖ్య అతిథులుగా విచ్చేసి కార్యాలయం ప్రారంభించారు. అనంతరం సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, రాబోయే 100 రోజుల్లో ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకుని ప్రతి కార్యకర్త ప్రజలకు చేరువయ్యే విధంగా మసులుకోవాలని, ఆ విధంగా పార్టీని బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో మన పార్టీని విజయపథం వైపు నడిపించాలని, మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకుందామని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని భారీ ఎత్తున కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకురాలు నల్లబెల్లి సుజాత, కుడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి,
వైసీపీ సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న సాగర్, డివిజన్ ఇన్ఛార్జ్ జితేంద్ర సింగ్, లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్ఎస్ రాజు, రాగిరెడ్డి బన్నీ, బాల త్రిపుర సుందరి ఆలయ చైర్మన్ పెద్ది రత్నాసి, మట్టిపర్తి రఘురాం, పలువురు మాజీ కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పిల్లలకందరికీ కూడా ట్యాబ్లు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం, అంటే కంప్యూటర్లు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు ఈ పుట్టినరోజు నాడు మనం చేయడం మన అదృష్టంగా భావిస్తూ జగన్ గారు మరింత ఉన్నత కాలంలో ఉన్నత పదవికి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆయన మరింత కాలం జీవించి ప్రజల సేవ చేసి పేద ప్రజలకు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ తరఫున, కాకినాడ పట్టణ ప్రజల తరఫున జగన్ గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు కాకినాడ సిటీ 11వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ గద్దేపల్లి దానమ్మదాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు గద్దేపల్లి దానమ్మదాసు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు పరుస్తున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉందని, ఇటువంటి పుట్టినరోజులు ఆయన మరెన్నో జరుపుకోవాలని కోరారు. రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మరెన్నో సంక్షేమ పథకాలిస్తూ ముందుకు సాగుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో 11వ డివిజన్ కమిటీ సభ్యులు, ఆర్పీలు, డివిజన్ వాలంటీర్లు, వైసీపీ అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. జై జగన్ జగన్ గారి నాయకత్వం. మరి ఈ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు 11వ వార్డు కార్పొరేటర్ ఆఫీస్ నందు మరి ఆయనకు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిపించడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమంలో డివిజన్గా పనిచేసినటువంటి ఆర్పీలు, అలాగే డివిజన్ కమిటీ సభ్యులు, మరి 2 సచివాలయాలకు సంబంధించిన వాలంటీర్లు అందరూ కూడా ఈ యొక్క జన్మదిన వేడుకల్లో పాల్గొనడం జరిగింది. మరి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2024 సంవత్సరంలోనూ కూడా మళ్ళా ముఖ్యమంత్రిగా కలిసి ఇదే సంక్షేమ పథకాలు ఈ ప్రజలకందరికీ కూడా అందించి స్థిరకాలము కూడా ఆ యొక్క నాయకుడు ప్రజల గుండెల్లో వాళ్ళ నాన్నగారు వలె ఉండాలని మేము ఈ డివిజన్ కమిటీ సభ్యుల తరపున, అలాగే ప్రజల తరపున మేము కోరుకుంటున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి చక్కని ఆరోగ్యాన్ని ప్రసాదించి ఆయన 2024లోనూ కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తాడని మేము విశ్వసిస్తూ ఈ యొక్క జన్మదిన వేడుకలు ఈ యొక్క డివిజన్లో అంగరంగ వైభవంగా జరిగింది.